విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ తరపున ఆయన కుమారులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి వెళుతూ ప్రజల్ని పలకరిస్తూ గద్దె కుమారులు ప్రచారం కొనసాగిస్తున్నారు. రిటర్నింగ్ వాల్ అంశంపై వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని గద్దె రాజేష్ ఆరోపించారు. వైసీపీని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న గద్దె రాజేష్ తో మా ప్రతినిధి భవానీ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకి కౌంట్ డౌన్ అయితే పోలింగ్ సిచ్యువేషన్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. సో ప్రస్తుతం మనమైతే విజయవాడలోని తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ రావు గారి తరపున ఓట్లను అభ్యర్థించడానికి తన కుమారులు అయితే రంగంలోకి దిగారు. సో ప్రస్తుతం మనతో అయితే రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా చూసారా ఎన్ని సార్వత్రిక ఎన్నికలు అంటే సార్ అధికారంలో ఉండబట్టి, బట్ ఎప్పుడు క్యాంపైన్స్ అంటే ఇంత హడావిడి లేదు. ఈసారి పోటీ కోసము మీరు కూడా బరిలోకి రావాల్సి వచ్చింది. సో మెయిన్ కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు సార్? ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ ఎలక్షన్ని బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 11వ డివిజన్లో మేము ఇవాళ పర్యటిస్తున్నాము. ఇవాళ మీరు అడిగినట్టు ఇక్కడ స్పెషల్గా మేము ఏదో క్యాంపెయిన్ చేస్తున్నామని మేమైతే నిజంగానే అనుకోవట్లేదండి. ఎందుకంటే మేము ఇప్పటికీ దగ్గర 6-7 ఎలక్షన్లు చేస్తున్నాము. ఇది ఎలక్షనీరింగ్ అనేది గద్దె రామ్మోహన్ గారికి కానీ వారి టీముకి కానీ కొత్త ఏమీ కాదు. కాకపోతే ఈసారి ఏంటంటే మేము ఫైట్ చేసేది వైసీపీ ప్రభుత్వం మీద. ఇది ఇంతకుముందున్న రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, రోసే గారి ప్రభుత్వం కాదు. ఇవాళ కక్షపూరిత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, అబద్ధపు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే నిజాయితీ లేని రాజకీయాలు జరుగుతున్నప్పుడు మేము అంతకంత ధీటుగా ఇవాళ వాడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి కొంత మీకు అలా అనిపించవచ్చు, కానీ నా ఉద్దేశంలో ఇది మాకు మామూలు ఎలక్షనీరింగే. మాకు పూర్తిగా ఇవాళ వైసీపీ పార్టీలా గాలి పార్టీ కాదు. మాకు గ్రౌండ్లో కార్యకర్తలు, మేము ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ, ఏ ఇంటికి వెళ్ళినా కానీ, ఏ గడప తొక్కినా కానీ ఆ లోకల్గా ఉన్న నాయకులు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తులు. అందుచేత మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకు పూర్తి ఆదరణ తెలుస్తుంది. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఓటర్తో మాకు టచ్లో ఉంటారు. కాబట్టి మాకు ఇవాళ ఎలక్షనీరింగ్ కూడా చాలా ఈజీగా జరుగుతూ ఉంది. ఎందుకంటే బయట వైసీపీ ప్రభుత్వం వారు కూడా వారు పెట్టిన కష్టాలు ఇంత కాదు. ఇవాళ ఎంప్లాయీస్ని చూస్తే ఎంప్లాయీస్ కష్టపడతా ఉన్నారు, అలాగే సీనియర్ సిటిజన్స్ కష్టపడతా ఉన్నారు, అలాగే యంగ్ ఓటర్స్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి ఉద్యోగాలు లేక పాపం ఇక్కడ విజయవాడలో ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి వీళ్ళు మంచి చేశారని వాళ్ళు ఓటు అడుగుతున్నారని ప్రతి ఒక్కరు ఎదురొచ్చి మాకు చెప్తూ ఉంటే మాకు బయట వాతావరణం అర్థమవుతుంది. వారి కోసం మేము ఇంకా ఒక వంతు ఎక్కువ కష్టపడి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఇవాళ ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తుంది, అలాగే మంచి మెజారిటీతో ఇక్కడ కూడా గెలిస్తే ఇది ఒక గిఫ్ట్గా మేము చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కష్టపడతా ఉన్నామండి. సార్ అలాగే మోడీ యొక్క ప్రసంగం కూడా చూసాం. అంటే ఆయన పర్యటన ఈరోజు రేపు ఉండబోతుంది. సో మోడీ చంద్రబాబు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని అచ్చంగా కాపీ కొట్టారంటూ ఇంతకుముందే గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు చేశారు. కోడిగడ్డ అమర్నాథ్ గారా? ఇంకా ఇవాళ వైసీపీ మంత్రులు కానివ్వండి, వాళ్ళ నాయకుల మాటలు అంటే అవి కామెడీ మాటలేనండి. ఇంకా వాటిని కూడా ఇవాళకి సీరియస్ తీసుకుంటే మన్ని జనాలు పిచ్చోళ్ళ చూస్తారు. అమర్నాథ్ గారు చెప్పిన మాటలకి అంత విలువ ఉందని నేనైతే అనుకోను. ఇవాళ మోడీ గారు అనేది మన దేశానికి ఇప్పటికే 10 ఏళ్ళుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి. ఆయన చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ చదువుతారంటే అది ఇవాళ అది నమ్మశక్యంగా కూడా ఉండదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ వారి పార్టీకి వారి సొంత ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా ప్రకారం అలాగే ఇక్కడ ఎన్డీఏ కూటమిగా మేము కలిసి ఉన్నాం కాబట్టి కూటమిని గెలిపించాలని ఆయన మాట్లాడుతున్నారు తప్ప ఏదో ఎవరో స్క్రిప్ట్ ఇస్తే నరేంద్ర మోడీ గారు చదువుతారంటే అది ఎవరు నమ్మరని నేను విశ్వసిస్తూ ఉన్నాను. సార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే సపోర్ట్ చేసినటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు అంటే కేంద్రంలో కనుక బలంగా లేకపోతే అధిక మెజారిటీ ఎన్డీఏ కూటమికి కనుక రాకపోతే ప్రైవేటైజేషన్కి కూడా నేను వ్యతిరేకం అంటూ చెప్తున్నారు. అంటే ప్రజల్లోకి 2 మాటలను తీసుకెళ్తున్నటువంటి వైసీపీని ఎలా చూడాలి అంటారు? అలాగే అక్రమ ఇసుక రవాణాని ఆపాలంటూ కూడా దానికి సంబంధించి నివేదికలు ఇవ్వాలంటున్నారు. ఒక పక్క ఎస్పీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, సిపిలు, డీజీపీలు కూడా ట్రాన్స్ఫర్లు అవుతున్నారు. సో ఎటు చూసినా కూడా తాకట్టు లొసుగులు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలాగా టఫెస్ట్ పోటీ ఈ వారం రోజుల్లోపు ఇవ్వబోతున్నారు? ఇది మీరు ఇందాక స్క్రిప్ట్ అన్నారు. నా ఉద్దేశంలో ఇది పక్కా వైసీపీ ప్రతిదీ ఒక స్క్రిప్ట్ ప్రకారమే చేస్తారండి. వాళ్ళు ఎక్కడ మాట్లాడినా 2 నాలుకల ధోరణే. ఇక్కడ ఈ అభ్యర్థిని చూసుకున్నా మనకి
అతను 2 నాలుకలతో మాట్లాడతాడు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి కూడా కొంచెం కొంచెం పేద నిరుపేద వ్యక్తులు ఉన్న చోటకేమో వెళ్ళి జగనన్న మా దేవుడు, జగనన్నను చూసి ఓటేయండి అంటాడు. ఇలా కొంచెం మిడిల్ క్లాసు, అలా కొంచెం అపార్ట్మెంట్లోకి వెళ్ళేమో జగనన్నను చూడమాకండి, నన్ను చూసి ఓటేయండి అంటాడు. అంటే అటు ఒక మాట ఇటు ఒక మాట. ఇది మామూలు వైసీపీ వాళ్ళ స్క్రిప్టేనండి. ఇవాళ తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ, మోడీ గారు కానీ వీళ్ళని గెలిపిస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు మొదలవ్వవు. ఇవాళ 5 ఏళ్ళు కబుర్లే చెప్పారు, మద్యపాన నిషేధం అన్నారు. అది పూర్తి హంబక్ అని ఇవాళ తెలిసిపోయింది. ఎందుకంటే ఇంకో 20 ఏళ్ళకి సరిపడా మద్యం మీద ఈయన లోన్లు తీసుకొచ్చాడు. మరి ఇలా మద్యపాన నిషేధం ఎలా చేస్తాడు? 60 రూపాయలు ఉన్న బాటిల్ 300 రూపాయలు పెంచాడు. మేము మద్యానికి మేమేం ఫర్రు కాదండి, మేము కూడా ఎవరినన్నా మద్యం ఆపమనే చెప్తాం. కానీ దానికి ఏమన్నా రీహాబిలిటేషన్ సెంటర్లు పెట్టాలి, ఇలాంటివి ఏమన్నా చేసి అది తగ్గించాలని చూడాలి. కానీ మేము డబ్బులు పెంచేస్తాం, మేము డబ్బులు పెంచితే తాగటం మానేస్తారంటామంటే అంతకన్నా అది నమ్మేవాళ్ళు కూడా లేదు. ఆడవాళ్ళు ఇవాళ వారిని చేదరించుకుంటా ఉన్నారు. ఎందుకంటే మేము చాలా చోట్ల తిరిగితే ఆ మద్యం వల్ల మైండ్లు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. మేమే 2-3 హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. కానీ వారికి ఆల్మోస్ట్ ఇది మనం ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. అలాగే మీరు నమ్మరండి, మేము ఎన్నో చోట్లకి వెళ్తామంటే ఎక్కడ కొంచెం పోరంబోకు స్థలం కనబడినా, ఖాళీ స్థలం కనబడినా అక్కడ రాత్రి అయితే ఒక 10 మంది గుమ్ముగూడి గంజాయి చేయడం, అలాగే పిచ్చి మందు మద్యం తాగటం, ఆడవాళ్ళు నడవటానికి కూడా భయపడుతున్నారని చెప్పి. అంటే ఇది మేము కల్పిస్తాం. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 2 నెలల నుంచి 2-3 నెలల నుంచి మా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఆ క్యాంపెయిన్లో కానివ్వండి, అంత ముందు కూడా మనకి కంప్లైంట్లు వస్తే మేము పోలీసులు చెప్పినా పోలీసులు వస్తారు, పట్టుకెళ్తారు. గుణదల నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి, వాళ్ళు వదిలేస్తారు. ఇదే పరిస్థితి. చాలా దారుణంగా పరిస్థితి ఉందండి. ఇది కూడా ప్రజలు నోటీస్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వీరికి ఓటు రూపంలో బుద్ధి చెప్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. సార్, మీ దృష్టికి వచ్చిందో లేదో సీసీ ఫుటేజ్ల పైన కూడా తాకట్టు పెట్టారు జగన్ గారు. సీసీ ఫుటేజ్లు అంటే చలానాల పైన వచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? రాష్ట్ర అభివృద్ధి ఎలాగంటే తాకట్లు పెట్టి పథకాలనే ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు అంటూ ఇంత పెద్ద విమర్శలు వస్తున్నాయి. సో నెక్స్ట్ 5 years ఒకవేళ వైసీపీ కనుక లీడింగ్లోకి వస్తే ఎలా ఉండబోతుంది? జస్ట్ ఎక్స్పెక్టేషన్లు. ఒకవేళ వైసీపీ రాదండి అసలు. మీరు అది మైండ్లో తీసేయమని మేము ప్రజలందరూ కోరుతా ఉన్నాం. వచ్చేది టీడీపీ ప్రభుత్వం, దానిలో ఎటువంటి అనుమానం లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చే సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి భారీ మెజారిటీ ఇచ్చారండి. 2019లో 151 సీట్స్, అంటే కనీ విని ఎరుగని మెజారిటీ. అఫ్కోర్స్ 1994లో నందమూరి తారక రామారావు గారి గాలితో పోల్చుకుంటే ఇది పెద్ద గాలి కాదనుకోండి. బట్ ఏదైనా ఈ లాస్ట్ 20 yearsలో అది మంచి మెజారిటీ ఇచ్చినప్పుడు దాన్ని వారు ఈజీగా నిలబెట్టుకోవచ్చు. అంటే ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయకుండా సంక్షేమం ఇవ్వద్దని ఎవరు అనరండి. ఎందుకంటే పేద వర్గాలు పైకి రావాలి, అప్పుడే ఒక సమానత్వం వస్తుంది, దానిలో డౌట్ లేదు. కానీ అది చేసేటప్పుడే డెవలప్మెంట్ ఎందుకు ఆపారనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక చేతితో సంక్షేమం ఇస్తా, ఒక చేతితో డెవలప్మెంట్ చేయొచ్చు. ఆయన సీఎం, ఆయన వల్ల ఆయనే ప్రతిదీ చేయక్కర్లేదు కదా, వాళ్ళకి మినిస్టర్లు ఉన్నారు, ఈ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. మరి వాళ్ళు ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేశారంటే మాకు ఒకటే ఆలోచన వచ్చేది ఏంటంటే వాళ్ళ చేత కాదు. చేత అవుతే ఎందుకు చేయరండి? ఎందుకంటే డెవలప్మెంట్ 2 సమపాలనలో చేసుకోవచ్చు, అభివృద్ధి చెందొచ్చు. మరి దాన్ని పూర్తిగా పక్కన పెట్టి కేవలం అప్పుల మీద ఆధారపడటం అంటే అది చాలా అవమానకరం రాష్ట్రానికి కూడా. ఎందుకంటే బయటికి వెళ్తే కూడా ఇవాళ అప్పుల ఆంధ్రప్రదేశ్ అని అనే పరిస్థితిలో మనం ఉన్నామంటే అది రాజధాని లేకుండా అది చాలా బాధాకరం. నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ప్రశాంతమైన ఇక్కడ విజయవాడలో కూడా కొత్తగా ఇప్పుడిప్పుడే మళ్ళీ దందాలు మొదలవుతున్నాయి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం బిక్కుమంటే జనాలు మీకే ఓటేస్తాం బాబు, కాకపోతే బయట చెప్పమాకండి, మీకు చెప్పామనే పరిస్థితిలో కొండల మీద కొంచెం పేద వర్గాల దగ్గర భయపెట్టడం మొదలవుతున్నారు ఇక్కడున్న క్యాండిడేట్ వాళ్ళ మనుషులు కానివ్వండి. అది కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ళుగా ఎలా ఉంది విజయవాడ, లాస్ట్ 2 ఏళ్ళలో ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఎలా ఉందని కూడా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఇబ్బంది లేదు. ఈసారి ప్రజలు ఒక సరైన సమాధానం ఇస్తారు. సార్, దేవినేని అవినాష్కి ఏం సమాధానం చెప్పబోతున్నారు? ఎందుకంటే 2000 కోట్ల రూపాయలతో అప్పులు తీసుకొని వచ్చి ఈస్ట్ విజయవాడని అభివృద్ధి చేసింది తానే, కొండ ప్రాంతంలో కూడా మొత్తం అభివృద్ధి చేసింది తానే, ప్రజలు తనకే పట్టం కడతారు అంటూ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు అది హాస్యాస్పదం అండి. మేము ఎప్పుడు రాజకీయం చేసినా
గత 30 ఏళ్ళుగా గద్దె రామ్మోహన్ గారు రాజకీయంలో ఉన్నారు. ఇక్కడ ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు, గన్నవరంలో గెలిచారు. ఎక్కడ చేసినా సరే మేము అపోనెంట్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేయమండి. అది మా పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నవారు ఏంటంటే ఏదో బురద జల్లి పబ్బం గడుపుదామని చూస్తాను. మేము అది చేయం. మేము చెప్పేది ఒకటే, మేము 2014 నుంచి 19 వరకు 2357 కోట్లు ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్కి కానివ్వండి, సంక్షేమానికి కానివ్వండి ఖర్చు పెట్టింది గద్దె రామ్మోహన్ గారు. అది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ వీరొచ్చి ఏదో పైపైన రోడ్లేసి చిన్న చిన్న పనులు చేసి అన్నీ నేనే చేశానని చెప్పుకోవడం అనేది హాస్యాస్పదం. అది మీరు చూస్తూ ఉన్నారు. మళ్ళీ మీరు ఇందాక అన్న 2 నాలుకల ధోరణి ఇక్కడ మనం వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రిటైనింగ్ వాల్ తీసుకోండి. రిటైనింగ్ వాల్ గద్దె రామ్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దానికి శంకుస్థాపన జరిగింది. దగ్గర 2.5 కిలోమీటర్లు కట్టడం జరిగింది. ఆ రిటైనింగ్ వాల్ గోడల మీదే కొడాల నాని గారు కానివ్వండి వాళ్ళు వచ్చి నుంచుని ఇక్కడ వరదలు వస్తే చూసిన పరిస్థితి. ఇవాళ వీళ్ళు ఇంకొక కిలోమీటర్ వేయటం జరిగింది. ఇప్పుడు ఏమి ప్రచారం చేసుకుంటున్నారు, మొత్తం మేమే వేసాం, అసలు ఇది మా జగనన్న బ్రెయిన్ చైల్డ్ అంట. బ్రెయిన్ ఉంటే కదండి బ్రెయిన్ చైల్డ్ ఉండేది. డెవలప్మెంట్ చేసేవాళ్ళు మనకు తెలుసు కదా ఇప్పుడు దాకా ఏం డెవలప్మెంట్ చేశారు ఈ విజయవాడకి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం అని ఇంకేదో బురద జల్లేసి వాళ్ళ పబ్బం కలుపుకుందామని చూస్తే ప్రజలు నమ్ముతారని, వాళ్ళ మాటలు సీరియస్గా తీసుకుంటారని కూడా మేము అనుకోవట్లేదు. సో ఇది ఓవరాల్గా చూసినట్లయితే తూర్పులో మాత్రం తన ప్రచారణ చాలా అంటే పీపుల్ బాగా రెస్పాండ్ అవుతున్నారు, బాగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చుకుంటామంటూ కూడా తూర్పు నియోజకవర్గ ప్రజలు తెలుపుతున్నారంటూ కూడా గద్దె రామ్మోహన్ రావు గారి యొక్క పెద్ద కుమారుడు రాజేష్ అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాణితో భవానీ.